ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. తనను పరాభవించిన ద్రోణుణ్ణి సాధించేటందుకు కదా పాంచాల ప్రభువైన ద్రుపద మహారాజు ఘోర తపస్సు చేసి ద్రౌపదిని కుమార్తెగా పొందాడు. ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుడు తక్కిన పాండవులతో పాటు లాక్షాగృహంలో దహనమై ఉంటాడని నమ్మి నలుగురలాగానే ద్రుపదుడు విచారించాడు. ద్రౌపదికి యుక్త వయస్సు వచ్చింది. పార్థుని వంటి ప్రజ్ఞావంతుడికి ఆమెనిచ్చి పెండ్లి చేయాలనే కుతూహలంతో ద్రుపదుడు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. అదే మత్స్యయంత్రం. ఎంతో ఎత్తున మత్స్యయంత్రం ఏర్పాటు చేసి కింద బరువైన విల్లు ఒకటి పెట్టాడు. విల్లు ఎక్కుపెట్టి ఎవరు ఆ మత్స్యయంత్రాన్ని భేదిస్తే వాళ్లకు తన కుమార్తెను ఇస్తానని రాజ్యంలో స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి రాజాధిరాజులందరూ వచ్చారు. కర్ణ దుర్యోధనాదులు వచ్చారు. బ్రాహ్మణుల రూపంలో పంచపాండవులు వచ్చారు. దర్బారు కిటకిటలాడుతూ అత్యంత వైభవంగా ఉన్నది. ద్రౌపదికి సోదరుడైన దృష్టద్యుమ్నుడు స్వయంవరాన్ని గురించి వివరాలన్నీ సభవారికి వెల్లడించాడు. వివరాలు విన్న తరువాత ఆ వచ్చిన రాజకుమారులలో కొందరు కూర్చున్న చోటి నుండి లేవనే లేదు. కొందరు సగం దూరం వచ్చి అక్కడి నుంచే తలవంచుకు మరలిపోయారు. కొంతమంది ధనస్సు ఎత్తబోయి చేతగాక వెనుతిరిగారు. చివరకు బాణం ఎక్కుపెట్టి కొట్టగలిగింది ఒక్కడే ఒక్కడు, కర్ణుడు. అయితే అతని గురి తప్పిపోయింది. ఇక క్షత్రియులలో పోటీ చేయవలసిన వారెవ్వరూ మిగలలేదు. అప్పుడు ద్రుపదుడు బ్రాహ్మణులలోనైనా సరే సమర్థత కలవారు పోటీ చేయవచ్చునన్నాడు. వెంటనే బ్రాహ్మణ రూపంతో ఉన్న అర్జునుడు ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. గురిపెట్టి కొట్టి మత్స్యయంత్రాన్ని భేదించాడు. సభలో జేజేలు మిన్నుముట్టినాయి. ఈ యంత్రాన్ని కొట్టింది బ్రాహ్మణుడు కాదు, ఫల్గునుడే అనే రహస్యం వెల్లడి కాగా సభలో చెలరేగిన ఆనందానికి అంతులేకపోయింది. ద్రౌపది సరాసరి వచ్చి పూలమాలను సవ్యసాచి మెడలో వేసింది. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.